హ్యాపీ? ఎస్ ఆర్ నో? ఆర్చ్ ఎక్కడికి? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరీస్ ఫ్యాక్ట్స్. సో చాలా రోజుల తర్వాత పిల్లల్ని తీసుకొని అలా బయటికి వెళ్దాం అనుకున్నాం. సడన్గా అలా కొత్తపట్నం బీచ్ అనుకున్నామండి. అస్సలు ప్లాన్ అయితే లేదు. ఒంగోలులో ఏదైనా లంచ్ చేసి వెళ్దాం అనుకున్నాం. బట్ మూవీస్ కూడా లేవు కదా, ఉన్నా కూడా వెళ్ళే అంత ధైర్యం లేదు కదా. సో అప్పటికప్పుడు అలా పిల్లలు గోల్ చేయడంతో ఆ జర్నీ స్టార్ట్స్ టు కొత్తపట్నం. ఫ్రమ్ ఒంగోల్ టు కొత్తపట్నం. అదిగోండి మా పాప ఎంత ఎగ్జైటెడ్గా చూస్తుందో చూసారా. అస్సలు తనకి 1.5 years తర్వాత బయటికి రావడం కదా. సో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు పిల్లలు. సరే నువ్వు చెప్పు, ఎక్కడికి? బీచ్కా? హాయా. అంకుల్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అంకుల్ డ్రైవింగ్ చేస్తున్నాడు, చూడండి ఎలా చేస్తున్నాడు. ముసలి కదా, ముసలి పక్కన కూర్చొని జాగ్రత్త తీసుకెళ్తాను. మా నాని ఏమో అలిగాడు ఐస్ క్రీమ్ కోసం. నాని అలిగావా? ఇది చెన్నై, ఇది విజయవాడ. ఇది కాదు, పోవాలి. జోక్, నైస్ జోక్. నవ్వండి ఫ్రెండ్స్. సో అలా మా సటర్స్ అండ్ పంచెస్తో కొత్తపట్నంకి వెళ్తున్నాం. బ్రిడ్జ్ దాటేసాం, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకో 10 minutesలో మనం అక్కడ ఉంటాం. ఇవన్నీ రొయ్యల చెరువులండి. అదే రొయ్యలు పెంచుతారు కదా, ఫార్మింగ్ అలాంటివి. అండ్ ఇటు సైడ్ అయితే ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది నా మ్యారేజ్కి ముందు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఎప్పటికి పూర్తయిద్దో తెలీదు. సో వీఆర్ మూవింగ్ ఆన్ అవే. మనం మాటల్లో పడుతూనే ఇలా బీచ్కి వచ్చేసాం. బీచ్ చూసారా? ఎట్లయినా బీచ్ అందమే అందం కదండి. ఇదిగోండి మనం బీచ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాం. ఇది దారి. సో చూడండి, దారిలో మొత్తం అయితే మీకు బోట్స్ కనిపిస్తాయి. చూసారా, మొత్తం నెట్స్, ఫిషెస్ ఫుల్ అనమాట. ఇక్కడ ఫిషింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇది వీక్ డేస్ కాబట్టి కొంచెం జనాలు తక్కువే ఉన్నారు. సో ఇది థర్స్డే. మీకు సాటర్డే సండే అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారు. అయితే అసలు బీచ్లో మనం చాలా పర్సనాలిటీస్ చూడొచ్చండి. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎంజాయ్మెంట్ మూడ్, కొంతమంది డిఫరెంట్ మూడ్స్, అండ్ కొంతమంది టిక్టాక్స్లో బిజీగా ఉన్నారు. యు నో వాట్, ఈ దగ్గర పీపుల్ అందరూ ఓన్లీ రీల్స్ చేయడం కోసమే ఇక్కడికి వస్తున్నారండి. నేను చాలామందిని అయితే చూశాను. సో మనం ఎంట్రీ ఇచ్చే ముందు మనకి స్ట్రైట్గా వెళ్తే ఇలాగే ఒక రిసార్ట్ అయితే ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రెస్టారెంట్. ఆపోజిట్లో మీకు హట్స్ షేప్లో ఉన్నాయి కదా, ఇవన్నీ మనం జస్ట్ డైనింగ్ కోసం, కూర్చొని తినడం కోసం. సో వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మనం ఒక్కసారి ఖచ్చితంగా అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ హట్స్లో కూర్చొని తింటూ విండోస్లో నుంచి ఆ బీచ్ వ్యూ, అండ్ మీరు అవుట్డోర్లో కూడా కూర్చోవచ్చు. చాలా బాగుంది. సో అలా రిసార్ట్ మొత్తం ఇలా చూపించేస్తున్నాను, చూసేయండి. ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి, ఎటు చూసిన మొక్కలు. చాలా బాగుంది వ్యూ అయితే. అండ్ మీకు హట్స్, మీకు రిసార్ట్స్ కూడా, మీకు బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ ఉంది, లేదా హట్స్ టైప్లో కావాలంటే హట్స్ ఉన్నాయి. ఏసీ, నాన్ ఏసీ, ఎవ్రీథింగ్, అన్ని రూమ్స్ ఉన్నాయి. అండ్ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా మీకు రూమ్స్ అవైలబిలిటీ కానీ, ట్యాబ్స్ కానీ చాలా బాగున్నాయి విడిగా కూడా. బట్ నార్మల్గా విడిగా వాళ్ళని ఎలో చేయరు, రూమ్స్ ఉన్న వాళ్ళని ఎలో చేస్తారు. మనం చూసాం కదా, ఈ రెస్టారెంట్ వరకు అయితే అందరినీ ఎలో చేస్తారు, బట్ రిసార్ట్స్లోకి అందరినీ ఎలో చేయరు. సో దిస్ ఈజ్ ఎండింగ్ పాయింట్. మనం బ్యాక్కి వెళ్ళిపోతున్నాం. సో చుట్టూ వ్యూ అయితే చూసారు కదా. బ్యాక్ సైడ్ ఇంకా చాలా ప్లేస్ ఉందండి. నాని హ్యాపీ? హ్యాపీయా? ఐస్ క్రీమ్ అన్నావుగా, వద్దులే నువ్వు తిను. ఈగ సినిమానా? నాని ఏడు మరి? సో ఫ్రెండ్స్, దారిలో కొంచెం ఈగల వల్ల మా అమ్మాయికి ఈగ సినిమా అయితే కనిపించిందంట. అండ్ మా వాడు చూసారు కదా ఎంత మంచివాడో, మీకు ఐస్ క్రీమ్ కూడా పెట్టాడు. సో మనం బీచ్లోకి ఎంటర్ అయిపోయాం. సో ఈ బీచ్ వ్యూని అండ్ సౌండ్ని బాగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ అయితే మనం మాట్లాడుకుందాం.
సో రీల్స్ బ్యాచ్ కూడా చూపిస్తాను, చూడండి ఎంత బాగా రీల్స్ చేసుకుంటున్నారు, స్టిల్స్ ఇస్తున్నారు. ఓ ఫైనల్లీ బీచ్ టైం అయిపోయింది. మనకి బీచ్లో 5 వరకే అంట టైము. సో మనం అయితే వచ్చేసాం. నేను ఇందాక వెళ్ళేటప్పుడు దారిలో ఒక బాబా టెంపుల్ చూపించడం అయితే మిస్ చేశాను ఫ్రెండ్స్. ఈ బాబా టెంపుల్ భలే కట్టారు, చూసారా ఎంత బాగుందో. అండ్ మా పిల్లలు ప్రేమానురాగాలు చూసారా ఆటలు అయిపోయాక. ఎట్ లాస్ట్ ఫైనల్లీ మనం యమహా షోరూమ్కి వచ్చేసాం. ఒంగోలులో అయితే ఈరోజు కొత్త బైక్ అయితే లాంచ్ అయింది. యాజ్ ఇట్ ఈస్ క్లాసిక్ మోడల్లో ఉంది, చాలా బాగుంది. తెల్లగానే అయితే టెస్ట్ డ్రైవ్కి అయితే బైక్ అయితే ఇచ్చేసారండి. సో మా ఆయన అయితే డ్రైవ్ చేయబోతున్నాడు. కర్మ ఏంటో కానీ తెలియదు అని అండి, ప్రశాంతంగా బయటకు వచ్చి కూడా న్యాచురల్ ఎయిర్ పీల్చుకోవడానికి లేదండి. ఎప్పుడు ఈ మాస్కులు తగిలించుకొని సగం విసుగొచ్చేస్తుంది. ఈ కరోనా ఎప్పుడు అంతమైద్దా అని వెయిటింగ్ అండి.